సైన్స్ తో పాటు భూమిని సంరక్షించేందుకు ఎత్తిడే లాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఈ భూమిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సీనియర్ ఐఏఎస్ అధికారిని వాణిప్రసాద్ అన్నారు. హైదరాబాద్ బిఎం బిర్లా సైన్స్ సెంటర్, నేషనల్ సైన్స్ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మీట్ జియో సైంటిస్ట్ ఎత్తిడే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ వాణిప్రసాద్ తో పాటు జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పద్మశ్రీ డాక్టర్ హెచ్కే గుప్తా, పలువురు సైంటిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బిర్లా సైన్స్ సెంటర్ మరియు నేషనల్ సైన్స్ అకాడమీ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఒక మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు. దీంట్లో భాగంగా శాంతి భట్నగర్ అవార్డ్స్ పొందినటువంటి మనం గర్వించదగిన ఎంతోమంది సైంటిస్ట్ కానివ్వండి, లేక పద్మశ్రీ డాక్టర్ హెచ్కే గుప్తా గారు, డాక్టర్ మోహన్ రావు గారు, బిట్స్ పిలానీ లోపల గారు మెంటార్ చేస్తున్నటువంటి సైంటిస్ట్, వీళ్ళందరూ పిల్లలతో ప్రత్యక్షంగా వారి సందేహాలు కానీ లేకపోతే ఎర్త్ డేకి సంబంధించిన వారికి ఉన్న వాళ్ళ జిజ్ఞాస కూడా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తూ వారితో సంభాషించే విధంగా ఈరోజు ఎర్త్ డేని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొనడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తద్వారా ఏమిటంటే ప్రత్యక్షంగా మాట్లాడడం వలన వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం వలన పిల్లలకి సైన్స్ పట్ల పెరిగే అవగాహన కానివ్వండి, లేకపోతే ఉత్సుకత కానివ్వండి. మనకు కావాల్సింది రేపటి తరంలో సైంటిస్ట్ ఎన్నో కొత్త విషయాన్ని ఆవిష్కరించేటువంటి మేధస్సు మనకి అవసరం. అటువంటి అవకాశం ఈరోజు కార్యక్రమం ఇస్తుందని నేను భావిస్తున్నాను. మరొకటి, సైన్స్తో పాటు ఒక బాధ్యత కూడా పెంపొందించాలి. ఈ గ్రహాన్ని, ఈ భూమిని, మనకున్న ఏకైక గృహం ఇదే. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, దీన్ని కాపాడుకోవడం అనేది మన సైన్స్ కూడా అందుకు వినియోగించే విధంగా ఈరోజు కార్యక్రమం వాళ్ళని సమాయత్తం చేస్తుందని నేను భావిస్తున్నాను.